హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అలేఖ్య ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నేను కూరలో కారం అదేనండి సాంబార్ కారం ఎలా చేయాలో చూద్దాం. నేను 2 కేజీస్ మిరపకాయలు తీసుకొని తొడియాలు తీసి ఇలా బాగా ఎండ వచ్చినప్పుడు ఎండలో ఎండబెట్టేసి ఎలా అంటే మిరపకాయ తుంచినప్పుడు వెంటనే విరిగిపోవాలి, అంతగా ఎండాలి. దానిలోనికి 2 కేజీలు కల్లుప్పు, రాక్ సాల్ట్, 200 గ్రామ్స్ జీలకర్ర, అర కేజీ ధనియాలు, 750 గ్రామ్స్, 3/4 కేజీ చిన్నుల్లిపాయలు, 50 గ్రామ్స్ మెంతులు, అలాగే కొంచెం కరివేపాకు తీసుకొని కరివేపాకు బాగా కడిగి ఇలా ఎండలో పెట్టుకోవాలి. ఇలా బాగా ఎండిన తర్వాత ఈ కారంని ఇలా ఎండబెట్టడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, స్మెల్ బాగుంటుంది, అలాగే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. కారం పట్టించిన తర్వాత దాన్ని సరిపడినంత మాత్రమే క్వాంటిటీలో బయట పెట్టుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా నిల్వ ఉంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది, ప్లస్ ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఉంటుంది. అలాగే ఒక ప్యాన్ తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ ముందు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నీట్గా చాలా సిమ్లో ఉంచి చేసుకోవడం వల్ల మంచి అరోమా ఉంటుంది, అలాగే కారం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రైస్లో కానీ కర్రీస్లో కానీ ఈ కారం అనేది చాలా టేస్ట్ ఉంటుంది. బయట షాప్స్లో మనకి అంత క్వాలిటీ అనేది మెయింటైన్ అవ్వదు, ప్లస్ అంత టేస్ట్ కూడా ఉండదు. కాబట్టి ఇలా చేసుకోవచ్చు. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 by 1 చాలా సిమ్లో ఉంచి నిదానంగా రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో ఇలా సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు మనం చేసుకుంటే ఇయర్ మొత్తం కూడా మెయింటైన్ అవుతుంది కారం అనేది. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా 1 by 1 మనం రోస్ట్ చేసుకొని ఇవన్నీ కూడా విడివిడిగా ఒక పేపర్స్లో లేదా కవర్లో ప్యాక్ చేసుకొని మనకి కారం మిల్లులు ఉంటాయి కదండి, సో అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళు నీట్గా గ్రైండ్ చేసిస్తారు. అయితే ఏంటి అంటే కొంతమంది అయితే ఆముదం కూడా వాళ్ళే కలుపుతారు, లేదు అంటే ఆముదం మనకి ఇచ్చేస్తారు. మనం ఇంటికి వచ్చాక కారాన్ని ఉండలు లేకుండా నలిపేసుకొని దాంట్లో ఆముదం కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఆముదం వేస్తే ఏంటంటే వాళ్ళు మిషన్కి అంటుకుంటుందని కొంతమంది వేయరు. సో నేను ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని కారం మిల్ల దగ్గరికి వెళ్ళాను. లోపలైతే భయంకరమైనటువంటి ఘాటు ఉంది. సో నాకు ఆ రోజు ముక్కులన్నీ కూడా బాగా డిస్టర్బ్ అయిపోయినాయి. సో మిరపకాయలు ఇక్కడ 200 గ్రామ్స్ తగ్గినాయి, అంటే తొడియాలు తీసాం కదా, సో 2 కేజీస్కి 200 గ్రామ్స్ తగ్గినాయి. ఇట్లా ఆయన మిషన్లో మొత్తం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఆయన చేసేసారు. చాలా క్వాంటిటీ కానీ బాగుండింది, బాగా కారం చాలా పొడి పొడిగా బాగుంది. సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే కారం చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇట్లా 1 hour టైం అయితే తీసుకున్నారు. 2 కేజీస్కి మాకైతే 108 రూపీస్ తీసుకున్నాడు అతను. మరి ఏ బేసిస్ మీదో తెలియదు కానీ. సో కారం పట్టించిన తర్వాత మొత్తం ఎంత క్వాంటిటీ వచ్చిందో మళ్ళీ మెజర్ చేపిస్తే కరెక్ట్గా 4 కేజీల 600 గ్రాములు వచ్చింది. సో నేనైతే 1800 గ్రామ్స్, 1800 గ్రాములు, 200 గ్రాములు తక్కువ 2 కేజీలకి 4 కేజీల 600 వచ్చింది. సో నేను ఇలా ఆముదం కలుపుకొని ప్యాక్ చేసుకున్నా.